హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మీ అందరు బాగున్నారు అనుకుంటాము. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి అనుకుంటున్నా. సో మా మనిషికి అయితే నిన్న నుంచి ఫుల్ కడుపు నొప్పి వస్తుంది అనమాట. సో రాత్రంతా పాపం మేల్కొనే ఉంది, ఆమెతో పాటు మేము కూడా మేల్కొనే ఉన్నాము. సో ఇప్పుడు మా మనిషిని అయితే ఇప్పుడు హాస్పిటల్ అయితే తీసుకోవాలి. సో ఒకసారి మా మనిషిని అయితే చూపిస్తాను ఎట్లుందో. మనీషా, ఆటో ఆటో బుక్ చేయాలా? బుక్ చేయ ఆటో. ఇప్పుడు నీకు కొంచెం తగ్గిందా? అసలు నైట్ నుంచి కొంచెం ఉంటే తగ్గలేదు. రాత్రి 10 నుంచా 10 గంటల నుంచి 10 గంటల నుంచి మార్నింగ్ వరకు అసలు నాకు మైక్ అయితే నిర్ధన లేదు. పాపం బబ్బీ గారు కూడా వండుకోలేదు. ఏం చేస్తున్నారు? మమ్మీకి ఏమైంది అని రుద్దుతుందా? పండుకోలేదు. ఇట్లా బ్యాక్ నుంచి ఫ్రంట్ వస్తుంది. అసలు ఆ ఓపిక అనేది అయితలేదు. అందుకే ఇప్పుడు ఒకసారి పోయి మేడం దగ్గర పోయి కలిసేసి వస్తే మేడం ఏం చెప్తుందో అని హాస్పిటల్కి అయితే ఇప్పుడు పోతున్నాం ఫ్రెండ్స్. మేమైతే సండే అయితే నాకు బ్యాడ్ డే. అసలు ఎంత మంచిగా ఉన్నానో నైట్ నుంచి అసలు పండుకోవడానికి లేదు, అసలు నడవడానికి వస్తలేదు. ఎందుకు అట్లా? ఏమో అంటే లోపల బేబీ మంచిగా తిరుగుతుంది, కాకపోతే నొప్పి వస్తుంది కడుపు అంతే. మళ్ళీ అలా చలి పెడుతుంది, మళ్ళీ వామిటింగ్స్ అవుతున్నాయి. సరే, ఆటో అయితే ఇప్పుడు బుక్ చేస్తా. బుక్ చేయబ్బా, 9కి వస్తున్నది కదా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? డాక్టర్ 9 గంటలకు వస్తా, నాకు ఫోన్ చేసిన. ఇప్పుడు 8:30 అవుతుంది కదా, మనం వెళ్ళిపోయేలోపు ఆ టైం అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు డాక్టర్కి వెళ్ళి చూపించిన తర్వాత డాక్టర్ ఏం చెప్తా అని చెప్పి దాన్ని బట్టి మీకు చెప్తాము. సో ఇంకా వీడియో లాస్ట్. పాప మా బబ్బీ గారు అయితే మా మనీషాకి అయితే మంచిగా మసాజ్ అయితే చేస్తుండు నిన్న నుంచి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఆటో అయితే వచ్చేసింది, ఎక్కురి. అది మమ్మీ. సో ఫ్రెండ్స్, ఇదే మా హాస్పిటల్ అనమాట. మా మనిషికి రెగ్యులర్ చెకప్ ఇన్నే చేసుకుంటాం. ఆ డోర్ వేసే బాబీ, లోపల కూర్చో, మనిషి వస్తున్నా. సరే కూర్చో, కూర్చో. కింద అయితే కింద కూర్చుంటే కాలు జారింది, ఇలా పట్టుకుంది వచ్చిన. అయితే నైట్ నుంచి ఫుల్ స్టమక్ పెయిన్ అంటే వాళ్ళ కూర 10 days ఉంటుందని చెప్పింది. సైడ్ అయితే కూర్చో. ఇప్పుడు ఇంకా పెయిన్ ఉందా? వస్తుందా? ఉందా? నార్మల్ ఉందట. 100/70. డాక్టర్ వచ్చి చూస్తే లేదంటారా మేడం? మరి ఎవరు వస్తారు? ఎవరైనా నేను చూపించుకుంటాను. నైట్ అయితే సుజాత మేడం ఉంటుంది కదా, సండే కదా. ఏడ కూర్చుంటావు? తీసుకో. హాస్పిటల్
కనీసం డాక్టర్ మేడం చూపించినావు అదేమన్నది? చూపించిన టాబ్లెట్ ఇచ్చింది. ఒక సెలాన్ పెడుతుంది అంటే ఫీవర్ ఉంది ఎక్కువ అని. ఏం లేదంటే సెలాన్ ఎక్కించుకొని ఇంటికి పోవాలి. అంత మంచిగా ఉందని చెప్పింది. సెలాన్ ఒకటి ఎక్కించుకొని ఇంటికి ఒకటే బాటిల్ ఇచ్చింది. ఒకటే బాటిల్ జస్ట్ ఫీవర్ తగ్గడానికి. ఫీవర్ గిట్ట ఉంది బబ్బీ. మమ్మీ గ్లూకోజ్ ఎక్కిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఏది? ఇది బుక్ అయిపోవచ్చిందిలే గ్లూకోజ్. ఇంకెంత టైం పడుతుంది మనిషి? ఇంకో 15 నిమిషాలు పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే ఇంటికి వచ్చేసినాం. నేను నైట్ అంటే ఎందుకు ఇట్లా స్టమక్ పెయిన్ వచ్చిందని మేడం అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే నాకు ఫీవర్ వచ్చింది, ఆ ఫీవర్లో కొంచెం చలి వచ్చింది. అదే నైటే కొంచెం మేము పోయినుంటే నైటే తగ్గిపోతుండే. కాకపోతే 10:30 అట్లా అవుతుంది, వర్షం పడుతుంది బయట, నేను వెళ్ళలేకపోయినా హాస్పిటల్కి. నైట్ కూడా ఉంటుందని చెప్పారు మేడం. నైట్ ఎనీ టైం అంటే ఇప్పుడు ఏమైనా ఇట్లా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఎనీ టైం చెక్ చేస్తారు. కాకపోతే మేము పోలేము. మామూలుగా చలి కదా, తగ్గిపోతుంది కదా స్టమక్ పెయిన్, మామూలుగా ఎందుకు వస్తుందో అనుకున్నా. కాకపోతే నైట్ అయితే చాలా అంటే చాలా అవస్థ పడ్డా, చాలా బాధపడ్డా. నాతో పాటు మా బబ్బీ మా మైట మేలుకొని నైట్ ఒక్కసారి వండుకోలే నేనైతే. గ్లూకోజ్ ఒక ఇంజెక్షన్ ఇచ్చింది, ఒక గ్లూకోజ్ ఇచ్చింది. ఎందుకు మేడం ఇట్లా అయింది, ఏం ప్రాబ్లమా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని. ఈ టైంలో అయితే ఏ టైంలో ఎట్లుంటుందో తెలియదు కదా, ఊరికే టెన్షన్ పడాల్సి వస్తుంది కదా. అంటే ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే ఏంటంటే నీకు ఫీవర్ వచ్చి 100 ఉంది ఫీవరు. ఆ ఫీవర్ వల్ల నీకు స్టమక్ పెయిన్ వచ్చింది, అంతా నార్మల్ ఉంది, ఏం కాదు. మళ్ళీ నాకు మంత్లీ చెకప్ వచ్చేసి 24కి ఉంటుంది. 24 రోజు మళ్ళీ పోవాలి. కొన్ని టాబ్లెట్స్ ఇచ్చింది, అవి వాడుకోమన్నది. ఫీవర్కి అయితే ఇచ్చింది. ఇప్పుడు ఒక సెలాన్ పెట్టేసింది, ఇంటికి పోమన్నది. మా బాబీ గారు ఎట్లా చూస్తుందో. బాబీ గారు పొద్దున హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇంట్లో నిజంగా తినలేదు పాపం. ఇప్పుడు పోయేది తీసుకొస్తే ఇంట్లో ఆడవాళ్ళు వండుకుంటే ఇట్లుంటది. మా బాబీ గారు చూడు ఎట్లా చూస్తుందో, మమ్మీ మమ్మీ అన్న ఎంబడెంబడి హాస్పిటల్ చుట్టే తిరుగుతుంది. ఇంకా బాధ అవుతుంది నాకైతే, ఆమెను చూస్తే ఇంకా ఏడుపు వస్తుంది. కాకపోతే ఈ టైంలో ఏడవద్దు, అది చేయొద్దు అని నేనైతే ఏం చేస్తలేను. ఏది ఉన్నా మీతోనైతే షేర్ చేసుకుంటాం కదా, అందుకే ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు ఇట్లా మాకు సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త చూసే వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.